తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు ఓటీటీ వెర్షన్ కలిపి మొత్తం 6 సీజన్స్కి అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. అన్ని సీజన్స్లోనూ ఆయన హోస్టింగ్ అదిరిపోయింది. కానీ 8వ సీజన్కి మాత్రం అతి చెత్తగా చేశాడనే టాక్ భయంకరంగా వెళ్ళింది. 8వ సీజన్లో కంటెస్టెంట్స్ అందరూ అదిరిపోయారు. ఏ సీజన్లో కూడా జరగని కాంట్రవర్సీలు ఈ సీజన్లో జరిగాయి. సున్నితమైన అంశాలు కూడా తెర మీదకు వచ్చాయి. నాగార్జున వాటిని సరిగ్గా డీల్ చేసి ఉండుంటే ఈ సీజన్ బ్లాక్ బస్టర్. నాగార్జున వాటిని సరిగ్గా డీల్ చేసి ఉంటే ఈ సీజన్ బ్లాక్ బస్టర్గా బాప్ అనే రేంజ్కి వెళ్లేది. కానీ నాగార్జున సుత్తిమెత్తని హోస్టింగ్ వల్ల యావరేజ్ రేంజ్ సీజన్గా మిగిలిపోయింది. చూసే ఆడియన్స్కి శనివారం ఎపిసోడ్కి ఆదివారం ఎపిసోడ్కి తేడా తెలియకుండా పోయింది. అంతటి చెత్త హోస్టింగ్ చేశారు నాగార్జున. అందుకే త్వరలో మొదలయ్యే సీజన్ 9లో అయినా నాగార్జునని మార్చేసి దగ్గుబాటి రాణా లేదా విజయ్ దేవరకొండని తీసుకుని రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉండగా గత సీజన్లో కంటెస్టెంట్గా వెళ్లిన సోనియా నాగార్జున హోస్టింగ్పై ఒక ఇంటర్వ్యూలో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆమె మాట్లాడుతూ, ఈ సీజన్లో నాగార్జున గారి హోస్టింగ్ చాలా చెత్తగా ఉంది. నాకు మళ్లీ బిగ్ బాస్లోకి వెళ్లే అవకాశం వస్తే నాగార్జున గారు ఉంటే అసలు వెళ్లను. ఆయన ఉంటే చూసే ఆసక్తి కూడా నాకు పోతుంది. ఆయన్ని తీసేసి రాణా దగ్గుబాటి గారిని లేదా వేరే ఎవరినైనా పెడితేనే ఆ షో బ్రతుకుతుంది. నాగార్జున గారు చాలా సాఫ్ట్ అయిపోయారు. ఒకప్పటిలాగా ఇప్పుడు లేరు. కాబట్టి ఇక ఆయన బిగ్ బాస్కి సూట్ అవ్వరు అంటూ చెప్పుకొచ్చింది. కేవలం సోనియా అభిప్రాయం మాత్రమే కాదు, ఈ షోని అమితంగా ఇష్టపడే ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇదే. నాగార్జునని తప్పిస్తే బావుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నారు. అయితే బిగ్ బాస్ టీం రీసెంట్గానే ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండని సంప్రదించింది. చర్చలైతే నడుస్తున్నాయి. ఆయన ఈ సీజన్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ చేస్తే మాత్రం టీఆర్పీ రేటింగ్స్ బద్దలైపోతాయి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండకి యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన బిగ్ బాస్ సీజన్ చేయటం వల్ల వాళ్ళంతా ఈ సీజన్ని చూడటం మొదలు పెడతారు. విజయ్ దేవరకొండకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ పెరుగుతుంది. అందుకే ఆయన కూడా ఈ షో చేసేందుకు సుముఖత చూపించినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.